Okay, I'm sharing my screen. Let me confirm if you're able to see my screen. Okay. సో ఇక్కడ చూసారంటే మీరు అంటే యాక్చువల్లీ తెలీదు ఇది ఫస్ట్ టైం ఇలా ఫేస్ చేస్తున్నాను నేను కూడా ఓబీవైఆర్ చూసారంటే ఇక్కడ వీళ్ళు యూజర్స్ అంటే మిగతా ప్రాక్టీస్ చేసే వాళ్ళే కానీ ఇంకెవరైనా ఇది కంప్లీట్ ఓకే. ఇప్పుడు కే అంటే సప్లయర్ అండి, సప్లయర్లో ఎఫ్ అంటే రిక్వెస్ట్, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఈ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్కి మొత్తం రచ్చ చేశారు. ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏఎంబి ఉండాలి ఇక్కడ ఓకే. దాంట్లో ఏ అంటే అడ్వాన్స్ మన డౌన్ పేమెంట్ కోసం. సో యూఆర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ యూఆర్ రిక్వెస్టింగ్ ఫర్ టార్గెట్ స్పెషల్ ఇండికేటర్ ఏ, ఇది కావాల్సింది మనకి. ఇప్పుడు దీంట్లో నిన్న ఉండేది కూడా తీసేశారు. సో ఇది పని చేయట్లేదు. సో చాలా ట్రై చేస్తాయి. ఇది ఒకటే స్క్రీన్, దీంట్లో ఏముంది అసలు ఏం లేదు దీంట్లో. సింపుల్ అసలు యాక్చువల్లీ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఓన్లీ నోటెడ్ ఐటమ్ పోస్ట్ చేస్తుంది, అకౌంటింగ్ ఇంపాక్ట్ ఉండదు ఓకే. సో మనకి స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ దట్ ఎర్రర్ ఓకే. సో ఇక్కడ చూసారంటే మనం ఇప్పుడు ఇంకా అసలే అవుతలేదు. మామూలుగా F-47 డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఇది. సారీ ఇదేం అవసరం లేదు. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ స్టెప్స్ ఇక్కడ మనం ఏ ఇస్తాం, ఇక్కడ మనకి మీ వెండర్ లైన్ ఇట ప్రెస్ ఎంటర్ కొట్టగానే ఇలా వచ్చేస్తుంది మనకి. 2 days నుంచి అదే వస్తుంది. సో నేను మీకు ఎలా చెప్తానంటే అక్కడ వేరే సిస్టంలో చెప్తాను. సో లెట్ మీ కనెక్ట్ టు అనదర్ సిస్టమ్. నాలో ఒక 4 ఫైల్స్ ఉన్నాయి సార్, ఒకటి కాదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో కొన్నిసారి ఒకటి ఇప్పుడు క్లాస్లో పోయింది అనుకోండి, ఇట్ విల్ బి వెరీ ఆక్వర్డ్ ఉంటుంది క్లాస్ చెప్పేటప్పుడు పోయింది అంటే. సో ఐ విల్ షో యూ. సో ఇక్కడ చూడండి ఓబీవైఆర్, అది మనకి కాన్ఫిగరేషన్ చేసే ప్లేస్ ఓబీవైఆర్. ఇక్కడ పేమెంట్ రిక్వెస్ట్ చూడండి, ఇక్కడ చూసారు కదా. నేను వెరిజాన్కి ఒకటి క్రియేట్ చేశాను కంపెనీ కోడ్. ఇక్కడ చూసే ప్రాపర్టీస్లో చూడండి ఏఐఎంబిఎక్స్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, బట్ ఏ ఉంది నాకు కావాల్సింది. ఇక్కడ 29, ఇక్కడ 39 రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఇప్పుడు ఇది ఇలా ఉంది రైట్. సో జస్ట్ F-47 చేసి సరే ఇక్కడ మనకి పాత్ ఉంది అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేబుల్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, తర్వాత డౌన్ పేమెంట్ క్లియరింగ్. సో రిక్వెస్ట్ డౌన్ పేమెంట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ వెండర్ మనకి రిక్వెస్ట్ చేశాడు డౌన్ పేమెంట్ చేయమని. సో రిక్వెస్ట్ ఎంటర్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐఎమ్ గివింగ్ విత్ ద 30th డేట్, రెఫరెన్స్ వచ్చేసి డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఓకే. హెడర్ టెక్స్ట్ వచ్చేసి Ctrl+C Ctrl+V. ఇక్కడ వెరిజాన్ కంపెనీ కోడ్, ఇక్కడ వెరిజాన్ VZ01 ఇది కంపెనీ కోడ్ అంటే దీంట్లో క్రియేట్ చేసింది. కాగ్నిజెంట్ ఇస్తున్నాను, కంపెనీ కోడ్ వచ్చేసి VZ01, టార్గెట్ వచ్చేసి ఏ. ఇప్పుడు ప్రెస్ చేయగానే ఇక్కడ సిస్టమ్ మనకి ఎంటర్ చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. ఇది క్లారిటీగా ఉంది చూడండి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ 39F ఓకే. ఈ స్క్రీన్ రావట్లేదు మనకి ఆ సిస్టంలో, ఎంత ట్రై చేసినా రావట్లేదు. ఇప్పుడు ఇంకా దాన్ని రచ్చ చేశారు అసలు. ఆ స్క్రీన్ మొత్తం కంప్లీట్ కాన్ఫిగరేషన్ సెట్టింగే దాన్ని ఇంకా దారుణం చేశారు. దీన్ని ఎఫ్ అనేది ఇక్కడ బేసికల్గా నేను ఇక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, నిన్న ఉండే మనకి అది నిన్న ఇక్కడ మనకి 39 ఉండే, అది కూడా పోయింది. ప్లస్ మీతంతా పారామీటర్స్ కరెక్ట్గా ఉండే, నేను సెట్ కూడా చేశాను, బట్ ఇట్ వాస్ నాట్ అలౌయింగ్ మీ టు పోస్ట్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ వచ్చేసి డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సపోజ్ సంథింగ్ 2000 ఓకే. సో ఇది చేయండి మ్యాండేటరీ ఫీల్డ్, జస్ట్ క్లికింగ్ ఆన్ ది కరెంట్ డేట్. ఇక్కడ నేను రాస్తున్నాను డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ లేకపోతే అడ్వాన్స్డ్ రిక్వెస్ట్. ఇది ఓన్లీ వన్ సింగిల్ లైన్ ఐటమ్ అంటే దీంట్లో మనం చేసేది ఏం లేదు. సో డాక్యుమెంట్ పోస్ట్. సో బేసికల్లీ దిస్ ఈస్ నాట్ అకౌంటింగ్ డాక్యుమెంట్, దిస్ ఇస్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది చూసారా, స్పెషల్ ఇండికేటర్ ఎఫ్ విచ్ ఇస్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. సో దిస్ వెండర్ రిక్వెస్టెడ్ us to make the payment ఓకే. ఇప్పుడు ఈ 2000 మనం ఓకే, లెట్ మీ గో టు ది FBL/N/O FBL1 in report which is vendor line item report ఓకే. సో vendor line item report కాగ్నిజెంట్ చేశాను. సో ఆల్ ఐటమ్స్ అవసరం లేదు, బట్ బేసికల్లీ ఇక్కడ వచ్చేసి ట్రాన్సాక్షన్ నేను నార్మల్ తీసేస్తాను. పోస్టింగ్ డేట్ 30th, I'm just considering today's date transactions okay. Verizon special సారీ అండి, నోటెడ్ ఐటమ్ మనం చేసింది, బట్ ఎనీహౌ ఎగ్జిక్యూట్.
సో నోటెడ్ ఐటమ్ కనబడుతుంది 2000 డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అంటే నోటెడ్ ఐటమ్. ఇట్స్ నాట్ అన్ అకౌంటింగ్ ఇంపాక్ట్, జస్ట్ ఒక రిపోర్ట్లో అప్డేట్ చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు దీనికి అగేన్స్ట్గా ఇప్పుడు డౌన్ పేమెంట్ చేయాలి. ఇది రిక్వెస్ట్ ఫ్రమ్ ది వెండర్. సో ఈ రిక్వెస్ట్ అగేన్స్ట్ డౌన్ పేమెంట్ చేయాలి. సో డౌన్ పేమెంట్ చేయాలి అంటే అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ ట్రాన్సాక్షన్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి, సో దిస్ ఇస్ నాట్ ద స్క్రీన్, దిస్ ఇస్ ద స్క్రీన్. సో రిక్వెస్ట్ అగేన్స్ట్గా ఇప్పుడు డౌన్ పేమెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాం, విచ్ హ్యాస్ అన్ అకౌంటింగ్ ఇంపాక్ట్. సో ఇది డౌన్ పేమెంట్ కాదు ఇది. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్ డౌన్ పేమెంట్ రాస్తున్నాను, విచ్ ఇస్ అడ్వాన్స్ పేమెంట్. ఓకే, కంట్రోల్-C, కంట్రోల్-V, అకౌంట్ వచ్చేసి కాగ్నిజెంట్. ఇది అడ్వాన్స్ అండి. ఇక్కడ ఇవ్వాల్సింది మీరు అడ్వాన్స్ పేమెంట్. మనం ఇప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్ అడ్వాన్స్ పేమెంట్ కదా, సో అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకొని ఇది బ్యాంక్ అకౌంట్ ఇస్తాం. అమౌంట్ 2000 అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం ఏ రిక్వెస్ట్ అగేన్స్ట్గా మీరు డౌన్ పేమెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ రిక్వెస్ట్. సో విచ్ రిక్వెస్ట్ అంటే విచ్ రిక్వెస్ట్ అగేన్స్ట్ యూఆర్ మేకింగ్ డౌన్ పేమెంట్. సో రిక్వెస్ట్ అగేన్ ఇక్కడ మనకి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది, సెలెక్ట్ చేశాను. ఇక్కడ అమౌంట్ 2000 ఉంది, సరిపోయింది. మీరు డాక్యుమెంట్కి వెళ్ళేసి సిమ్యులేట్ చేస్తే ఇక్కడ మనకి 2 లైన్ పోస్ట్ అవుతుంది. సో బేసికల్గా నథింగ్ బట్ యూఆర్ మేకింగ్ ఎ పేమెంట్ టు ది వెండర్, అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాం. సో వెండర్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్, పోస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, డాక్యుమెంట్ డిస్ప్లే. సో వెండర్ టు క్యాష్ అకౌంట్, వెండర్ డెబిట్ అయింది, క్యాష్ క్రెడిట్ అయింది. ఓకే, సో ఇది క్లియర్ కావాలి. ఇప్పుడు మనకి ఏది క్లియర్ కావాలి, బ్యాక్ నేను స్పెషల్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేశాను, విచ్ ఇస్ అడ్వాన్స్ పేమెంట్ వస్తుంది. ఇక్కడ నోటెడ్ ఐటమ్ 2 ఉన్నాయి. సో ఇది క్లియర్ అయిపోయింది, మన రిక్వెస్ట్ క్లియర్ అయిపోయింది. చూసారా, అగేన్స్ట్ చేశాను కాబట్టి రిక్వెస్ట్ అగేన్స్ట్గా డౌన్ పేమెంట్ చేశాను. సో డౌన్ పేమెంట్ ఇప్పుడు ఇంకా ఓపెన్లో ఉంది 2000. ఇప్పుడు దీనికి 2000కి ఇన్వాయిస్ చేసేద్దాం. సరే, ఇది క్లారిటీ ఉంది రిపోర్ట్ కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీకు సో అడ్వాన్స్ మీకు ఇది ఇన్వాయిస్ చేస్తున్నాను, అడ్వాన్స్ పేబుల్. సో ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి సార్, VZ01. ఓకే, ఇక్కడ వచ్చేసి 8000. ఇక్కడ నేను సేమ్ డేట్ ఇస్తాను. ఐఎమ్ మేకింగ్ వెండర్ ఇన్వాయిస్ నో. ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే మీకు ఇక్కడ నేను 2000 ఇస్తున్నాను, సేమ్ అమౌంట్ ఇస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి వెండర్ ఇన్వాయిస్, జిఎల్ అకౌంట్ వచ్చేసి ఒక ఎక్స్పెన్స్ అకౌంట్ తీసుకుందాం, ఎనీ ఎక్స్పెన్స్ అకౌంట్. సో రెంట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇచ్చాను, 2000 ఇస్తున్నాను. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అడ్వాన్స్ పేమెంట్ చేస్తాం వెండర్కి. సో వెండర్ దగ్గర ఆల్రెడీ మన అమౌంట్ ఉంది, విచ్ ఇస్ డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్స్, రైట్. సో సిస్టమ్ ఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్ సేయింగ్ దట్ యూ ఆల్రెడీ మేడ్ అడ్వాన్స్ పేమెంట్ టు దిస్ వెండర్ 2000. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో సిస్టమ్ ఆల్రెడీ వార్నింగ్ మెసేజ్ ఇచ్చింది మనకి. సో కాస్ట్ సెంటర్, డెఫినెట్లీ ఇట్ కుడ్ బి సంథింగ్ రిలేటెడ్ టు 100 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను రాసేస్తున్నాను వెండర్ ఇన్వాయిస్ అని ఫర్ అండర్స్టాండింగ్. ఇలా రాస్తే మొత్తం రిపోర్ట్లో మీకు కనబడుతుంది డిస్క్రిప్షన్లో. ఓకే, సో సెకండ్ ఎంట్రీ కూడా అయిపోయింది. బ్యాక్ వచ్చేసి సో అవర్ ఎంట్రీస్ గ్రీన్ కలర్. సో ఇది అయిపోయింది. సో సిమ్యులేట్. సో మళ్ళీ మీరు సేవ్ చేసేటప్పుడు మళ్ళీ అడుగుతుంది, సిమ్యులేట్ చేసేటప్పుడు మళ్ళీ అడుగుతుంది. ఓకే, సెక్షన్ కోడ్ ఈస్ నాట్ కాపీ టు విత్హోల్డింగ్ ట్యాక్స్ లైన్స్, ఇది ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడ దీంట్లో టీడీఎస్ ఉంది, నేను టీడీఎస్ ఇగ్నోర్ చేస్తాను ఫర్ నౌ. అంటే ఈ బ్యాచ్కి టీడీఎస్ కూడా చేశాను సార్ ఇది. ఓకే, సో సిమ్యులేట్. సో నేను టీడీఎస్ తీసేసాను. సో కాగ్నిజెంట్ టు రెంట్ టు కాగ్నిజెంట్, మన వెండర్ ఇన్వాయిస్. సో రెంట్ డెబిట్ అయింది, ఎక్స్పెన్సెస్ కాబట్టి. సో వెండర్ క్రెడిట్, క్రెడిట్ ద గివర్. సో పోస్ట్ చేస్తున్నాను. సో నౌ లెట్ us గో టు ద రిపోర్ట్. సో మీకు ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ కూడా రావాలి ఓపెన్లో, రైట్. అగేన్స్ట్ చేయట్లేదు మనం, అడ్వాన్స్కి అగేన్స్ట్ ఇన్వాయిస్ చేయలేదు, రైట్. సో ఇక్కడ మనకి వెండర్ ఇన్వాయిస్ రాలేదు, ఎందుకు చెప్పండి. నార్మల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయలేదు. సో టుడేస్ డేట్ ఏమైంది, ఫస్ట్ ఇది ఫస్ట్ పేమెంట్ రిక్వెస్ట్ చేసి అడ్వాన్స్ రిక్వెస్ట్ చేసాం, తర్వాత అడ్వాన్స్ పేమెంట్ అగేన్స్ట్ రిక్వెస్ట్ చేసాం కాబట్టి రిక్వెస్ట్ క్లియర్ అయింది.
సో వెండర్ ఇన్వాయిస్ సపరేట్గా చేసాం. సో ఎటువంటి సంబంధం లేకుండా వెండర్ ఇన్వాయిస్ చేసేటప్పుడు సిస్టమ్ వార్నింగ్ ఇచ్చింది, దేర్ ఇస్ ఆల్రెడీ మేడ్ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ 2000. సో నౌ ద బ్యాలెన్స్ ఇస్ 0, మనం నథింగ్ టు పే నౌ, రైట్? బట్ స్టిల్ ఐటమ్స్ ఆర్ షోయింగ్ ఎస్ అన్ ఓపెన్ ఐటమ్. సో ఓపెన్ ఐటమ్స్, బట్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఫాలో కావాలి. సో సిస్టమ్కి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మనకి క్లియరింగ్ అనే ఆప్షన్ ఉంది. ఇట్స్ బెటర్ టు ఫాలో క్లియరింగ్, advance payment clearing. So what clearing you are doing? You are against your invoice, you are clearing the down payment. So ikkada 35. So I'm giving down payment DP clearing istanu. Idu DP clearing ichedam. Account vachesi 8. So invoice ikkada em ivvakadu, okay? Still DP clearing ichesandi. Process down payments, okay? ప్రాసెస్ డౌన్ పేమెంట్స్ ఇక్కడ ఉంది చూడండి, ప్రాసెస్ డౌన్ పేమెంట్స్. సో వన్ థింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్ హియర్, ఓకే? సో యాజ్ ఇట్ ఈస్ నాకు సేమ్ అమౌంట్తో కావాలి డౌన్ డాక్యుమెంట్ సిబిలిట్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐఎమ్ జస్ట్ క్లియరింగ్ బిట్వీన్ టూ, ఓకే? సో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మనది వెండర్ డౌన్ పేమెంట్ ఏమైంది, మనకి వెండర్ టు బ్యాంక్ డెబిట్లో, మీకు డెబిట్లో రిపోర్ట్లో ఇక్కడ ఇది చేసినప్పుడు మీకు ఏమవుతుంది, ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఇక్కడ వెండర్ అనేది డెబిట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్లియరింగ్ చేస్తున్నాం. సో క్రెడిట్ రావాలి. సో నేను ఇక్కడ చూడండి క్రెడిట్ ఇక్కడ తెలిసిపోతుంది పోస్ట్ చేసిన తర్వాత 509 డిస్ప్లే, అక్కడ వెండర్ డెబిట్ అయింది, ఇక్కడ క్రెడిట్ అయింది. సో నల్లిఫై అయింది, మీ అడ్వాన్స్ పేమెంట్ క్లియరింగ్ చేశాను. సో బేసికలీ యూ హ్యావ్ క్లియర్డ్ బికాస్ ఈ రెండు అమౌంట్ సేమ్ ఉంది కదా మనకి, రైట్? సో క్లియర్ చేశాను. ఇది బ్యాక్ వచ్చి చూస్తే ఇంకా, బట్ ఇది మాత్రం అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు లాస్ట్ 2 ఐటమ్స్ మిగులుతుంది, క్లియరింగ్ చేస్తుంది ప్లస్ ఇంకో ఐటమ్ వచ్చి పడుతుంది. సో ఈ ఐటమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు లాస్ట్ క్లియరింగ్ చేశాను చూడండి, డీపీ క్లియరింగ్ చేసి ఈ ఐటమ్ ఒకటి ఉంది మళ్ళీ వెండర్ది. సో నౌ యూ హ్యావ్ టు క్లియర్ దిస్. ఇది క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, అకౌంట్ క్లియర్కి వెళ్ళాలి. సరే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది సార్ ఇది, ఫైన్. సో ఇక్కడ ఇవి చేసేసాను, సీక్వెన్స్లో చేశాను. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ క్లియర్, ఇక్కడ అకౌంట్కి వెళ్ళి క్లియర్ చేయండి. సో మీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. 313,509. సో వీ నీడ్ టు మేక్ షూర్ దట్ అవర్ అకౌంటింగ్ ఇస్ క్లియర్ సార్. అకౌంటింగ్ ఇంపాక్ట్ వెరీ ఇంపార్టెంట్. సో కాగ్నిజెంట్ స్పెషల్ జిల్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ బేసికల్గా ఇక్కడ మనకి ఏం లేదు, ప్రాసెస్ ఓపెన్ అడ్రస్ ఇచ్చేసండి. డోర్ ఇక్కడ చూస్తే మనకి 2 ఐటమ్స్ ఉండాలి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని డియాక్టివేట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చాయి చూడండి, 2 ఐటమ్స్ వచ్చాయి, 313,509. సో 313,509 మేక్ సెన్స్. సో దిస్ షుడ్ గెట్ క్లియర్డ్. 2 యాక్టివేట్ చేశాను, 00 ఉంది, డాక్యుమెంట్ సిమ్యులేట్. సో రెండింటిని మళ్ళీ రివర్స్ చేస్తుంది సిస్టమ్, పోస్ట్ చేస్తున్నాను. సో బేసికలీ వాట్ యూర్ డూయింగ్, జస్ట్ నాకింగ్ ఆఫ్ బిట్వీన్ ద 2 ట్రాన్సాక్షన్స్. సో 2737 సిస్టమ్ ఏం తెచ్చుకుంది, క్లియరింగ్ కోసం యూజ్ చేశాను, రైట్ సార్. 2737 అదర్ క్లియరింగ్ చేసింది అంతే. సో దిస్ ఈస్ స్టాండర్డ్. ఇలా మీరు ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఇంకా మొత్తం అన్ని మనం చేసినవి అన్నీ అయిపోతాయి, ఫైన్. ఎలా ఉంది సార్, అంటే ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ అయిందా? ఓకే, మనం ఇలా ఇదే సిస్టంలో ఉన్నాం కదా. సో నిన్న మీకు గుర్తు ఒకటి రాసాం మనం ఆల్రెడీ, ఇట్ ఐమ్ నాట్ రాంగ్. ఇక్కడ రాసాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు సార్, ఫస్ట్ ఏం చేసాం, అడ్వాన్స్ రిక్వెస్ట్ చేసాం, కరెక్ట్. అంటే ఇప్పుడు మనం వెండర్ నుంచి గూడ్స్ పర్చేస్ చేయాలి అంటే ఫస్ట్ వెండర్ మనకి ఏం చెప్పాడంటే, మీరు నాకు అడ్వాన్స్ పేమెంట్ చేయండి అని చెప్పాడు. అది చెప్పిండు అనేది నథింగ్ బట్ రిక్వెస్ట్, ఈజ్ రిక్వెస్టింగ్ టు మేక్ డౌన్ పేమెంట్, కరెక్ట్. సో దట్ ఈస్ కాల్డ్ స్పెషల్ జిల్ ట్రాన్సాక్షన్. ఇన్ SAP we identify as F. ఏది, అడ్వాన్స్ రిక్వెస్ట్కి. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as noted item. సో అడ్వాన్సెస్ టు సప్లయర్ GL అకౌంట్, ఓకే, 1 GL అకౌంట్. ఇఫ్ యూ వాంట్ టు, సరే ఓకే,
కమింగ్ బ్యాక్ టు సెకండ్ స్టెప్ అడ్వాన్స్ పేమెంట్. ఇది యాక్చువల్ అడ్వాన్స్ పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది, వెండర్ టు బ్యాంక్. సో బ్యాంక్ క్రెడిట్ చేస్తాను ఎందుకంటే మనం పేమెంట్ చేశాం కదా. సో డెబిట్లో వెండర్ ఏ అగెన్స్ట్గా దీని అగెన్స్ట్గా పేమెంట్ చేశాను. సో డెఫినెట్లీ అడ్వాన్స్ వస్తాడు. అడ్వాన్స్ సంబంధించిన వెండర్ వస్తాడు. ఏ స్పెషల్ ఇండికేటర్ అప్డేట్ అవుతుంది. సో వెండర్ టు డెబిట్ బ్యాంక్ అయిపోయింది. సో ఇక్కడ ఈ అడ్వాన్సెస్ అనేది రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. అడ్వాన్సెస్ సప్లయర్ జీఎల్ అకౌంట్. ఈ రికన్సిలేషన్ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసి ఇక్కడ రెండిట్లో కాన్ఫిగరేషన్లో అసైన్ చేస్తాం. నోటెడ్ ఐటమ్కి ఎఫ్ అనే దానికి పేమెంట్ రిక్వెస్ట్కి ప్లస్ డౌన్ పేమెంట్కి రెండింటికి సేమ్ జీఎల్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఒకవేళ క్లయింట్ నాకు దీనికి సపరేట్ జీఎల్ అకౌంట్, దీనికి సపరేట్ జీఎల్ అకౌంట్, వీ కెన్ క్రియేట్ ఇట్ అండ్ వీ కెన్ అసైన్ ఇట్. But basically A will have accounting impact, F will not have any accounting impact, but it will show as noted item as a one line item. అది కూడా మనకి పేమెంట్ చేసేటప్పుడు క్లియర్ అవుతుంది, అడ్వాన్స్ పేమెంట్ చేసేటప్పుడు. సో ఇది క్లియర్ సార్ ఫస్ట్. సెకండ్ పేమెంట్ చేసేటప్పుడు ఎగెన్స్ట్ రిక్వెస్ట్ చేయాలి. అయితే మీకు ఇది క్లియర్ అవుతుంది ఎఫ్ అనేది. ఇది సెకండ్ టైం చేసినప్పుడు నాకు ఈ స్టేజ్లో ఏమవుతుంది, ఇది క్లియర్ అవుతుంది. పేమెంట్ గెట్ ఇక్కడ రాస్తున్నాను, పేమెంట్ విల్ గెట్ పేమెంట్ రిక్వెస్ట్ విల్ నలిఫైడ్ అంతే. పేమెంట్ రిక్వెస్ట్ విల్ గెట్ క్లియర్డ్. అగ్రీడ్ సార్. తర్వాత మీరు ఇండివిజువల్గా మీరు ఇన్వాయిస్ చేశారు మనకి సప్లయర్కి, కరెక్ట్. సో అక్కడ ఎక్స్పెన్సెస్ టు వెండర్ వచ్చింది, అమౌంట్ ఇచ్చాం. ఎంత 1500 ఇచ్చాం. సో అడ్వాన్స్ ఎంత 1000, మనకి వెండర్ ఎక్స్పెన్స్ ఎంత 1500. సో మీ దగ్గర ఎంత ఆల్రెడీ అడ్వాన్స్ ఎంత చేసాం, 1000 చేసాం. సో 1000కి ఇన్వాయిస్ 1500. సో డిఫరెన్స్ 500 వచ్చింది. బట్ క్లియరింగ్ ఎంతైతే అడ్వాన్స్ క్లియరింగ్ ఉందో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లియరింగ్. సో అడ్వాన్స్కి ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. ఆ క్లియరింగ్ ప్రాసెస్లో 1000 క్లియర్ చేస్తాం, ఎందుకంటే మనం అడ్వాన్సే 1000 చేసాం కాబట్టి క్లియరింగ్ చేస్తున్నాం. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 500 పేమెంట్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ సేమ్ ఉందనుకోండి, 1000 ఉందనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం చూసాం. మీరు ఎలా చేసినా ఈ ట్రాన్సాక్షన్ చేయాల్సిందే. ఇక్కడ కూడా 1000 చేస్తుంది సిస్టమ్. సో పేమెంట్ ఇంకా పేమెంట్ అనే పిక్చర్ లేదు ఇక్కడ మీకు. ఈ ఐటమ్స్ కానీ కొన్ని ఐటమ్స్ మీకు ఓపెన్లో ఉన్నవి అకౌంట్ క్లియర్ చేసుకోవాలి. ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్వాయిస్ చేసిన తర్వాత, ఇక్కడ క్లియరింగ్ చేసిన తర్వాత, ఇక్కడ అడ్వాన్స్ ఇది ఏమైంది, ఇక్కడ మీకు డెబిట్లో పడింది, ఇక్కడ క్రెడిట్లో పడాలి మనది. ఓకే, వెండర్ ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ వచ్చేసి క్రెడిట్లో పడాలి. బట్ దిస్ ఇస్ అడ్వాన్స్ రిలేటెడ్ది, అడ్వాన్స్ రిలేటెడ్. ఇంకొకటి వచ్చేసి వెండర్ వస్తుంది మీకు. ఓకే, ఇలా వస్తుంది. మళ్ళీ అప్పుడు ఇప్పుడేమో ఇది ఓపెన్లో ఉంటుంది, ఇది ఓపెన్లో ఉంటుంది. అప్పుడు ఇవి రెండింటి క్లియర్ చేయడానికి అకౌంట్ క్లియర్ తీసుకురావాలి. ఇప్పుడు జరిగింది ఇదే సార్. మళ్ళీ దీనికి ఒక డెబిట్ క్రెడిట్ చేసేస్తుంది సిస్టమ్, 3747తో క్లియరింగ్ చేసేస్తుంది. మీరు అడ్వాన్స్ కంటే ఇన్వాయిస్ ఎక్కువ చేసినా, అడ్వాన్స్ కంటే ఇన్వాయిస్ తక్కువ చేసినా ఓవరాల్గా అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆల్వేస్ ఇట్ విల్ బి బిట్వీన్ యువర్ అకౌంట్ క్లియర్ అండ్ క్లియరింగ్ అడ్వాన్సెస్. సార్ ఎనీ కన్ఫ్యూషన్? ఇది ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది సార్ మీకు. యప్. సార్ ఇప్పుడు మీరు సరే మీది మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్ ఉంది, మీరు మెటీరియల్స్ కొనుక్కుంటున్నారు వెండర్ నుంచి, రైట్? మెటీరియల్ కొనుక్కొని ఇది ఇన్వాయిస్ కదా సార్, ఇది మేము పేమెంట్ చేసాం అంటే ఓకే. ఫస్ట్ మీరు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తూ అనుకుని వెండర్తో మాట్లాడుతుంటే వెండర్ అన్నాడు, నేను మీకు మెటీరియల్స్ పంపించాను, ఫస్ట్ మీరు అడ్వాన్స్ పేమెంట్ చేయండి అంటున్నాడు. అది ఈ స్టేజ్ కదా. ఫస్ట్ రిక్వెస్ట్ చేశాడు, తర్వాత మీరు పేమెంట్ చేశారు, పేమెంట్ తర్వాత ఇన్వాయిస్ వచ్చింది, తర్వాత మళ్ళీ పర్చేజ్ చేస్తున్నారు మీరు గూడ్స్ని. మీరు బిజినెస్ వైజ్ అడుగుతున్నారా సార్, లేకుంటే అకౌంటింగ్ ఇంపాక్ట్ వైజ్ అడుగుతున్నారా? ప్రాసెస్ ఇది. పేమెంట్ ఇస్ డిఫరెంట్, ఇన్వాయిస్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ సార్. ఇన్వాయిస్ వేరు, పేమెంట్ వేరు.
పేమెంట్ చేసిన దానికి ఇన్వాయిస్ అట్లా ఆలోచించకండి మీరు. మీరు ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ చేశాం కదా, సో టూ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్. మీరు ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్, ఇప్పుడు సపోజ్ సార్ మీరు అడ్వాన్స్ పేమెంట్ నాకు ఇచ్చారు ఒక 10,000, ఓకే. తర్వాత నేను మీకు 20,000 అన్నాను, ఓకే. మీరు 20,000 నుంచి 10,000 నాకప్ చేస్తారు కదా, అది క్లియరింగ్. సో 20,000 ఇన్వాయిస్, 10,000 మీరు పేమెంట్ చేసింది. అకౌంటింగ్, ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ ద అకౌంటింగ్ సార్? ఏదో సంథింగ్ ఇస్ మిస్సింగ్. సినారియో, జనరల్ సినారియోస్ మీరు సిస్టమ్ కూడా పక్కన పెట్టేసండి. మీరు జనరల్గా ఆలోచించండి, బిజినెస్ సినారియో ఆలోచించండి. మీది కంపెనీ, మీరు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సో వెండర్ నుంచి మెటీరియల్స్ కావాలి, ఆ వెండర్ ఏమో మీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు, నాకు అడ్వాన్స్ పంపించండి అని. మీరు అకౌంటింగ్లో మీరు అకౌంటింగ్లో మెయింటైన్ చేయాలి కదా. తర్వాత మీరు ఇన్వాయిస్ రేజ్ చేశారు, అప్పుడు మీరు మెటీరియల్స్ కొనుక్కుంటున్నారు. సో రిక్వెస్ట్ ఇస్ డిఫరెంట్, అడ్వాన్స్ పేమెంట్ ఇస్ డిఫరెంట్, యు ఆర్ రేసింగ్ ద ఇన్వాయిస్ ఇస్ డిఫరెంట్ అగైన్. త్రీ ఆర్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ సార్. అందుకోసమే కదా మనకి ఇక్కడ ఎస్ఏపీలో కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ ఎంట్రీ, తర్వాత డౌన్ పేమెంట్, తర్వాత రిక్వెస్ట్ వేరు, డౌన్ పేమెంట్ వేరు, క్లియరింగ్ వేరు. రిక్వెస్ట్ అంటే వెండర్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, డౌన్ పేమెంట్ చేయండి అని చెప్తున్నాడు మనకి. అప్పుడు మీరు చేస్తున్నారు నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో. దాని తర్వాత ఇన్వాయిస్ చేస్తున్నారు, తర్వాత క్లీనింగ్ చేస్తున్నారు. ఓకే, మీరు ఇక్కడ వెండర్ మీకు డౌన్ పేమెంట్ చేయండి అన్నప్పుడు రిక్వెస్ట్ చేసిన తర్వాత అంటే అడ్వాన్స్ పేమెంట్ చేయకుండా అయితే ఇన్వాయిస్ చేయరు కదా, చేస్తారా? ఆలోచన, జనరల్ సినారీ అడుగుతున్నాను మీకు, రైట్? సరే, కన్ఫ్యూజన్ మిమ్మల్ని చూస్తుంటే అంటే మీ మాటల్లో అర్థమవుతుంది స్టిల్ కన్ఫ్యూజన్లో ఉందని. సో కమింగ్ బ్యాక్ టు ది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. సో ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ కొద్ది క్వశ్చన్ మార్క్ పడింది మీకు, రైట్? ఒకసారి చూసుకోండి సార్, రైట్? సో ఇంకేం డిస్కస్ చేసాం సార్, చెప్పండి. సో అకౌంట్స్ పేబుల్లో మనం బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్ చూసాం, రైట్? బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేసాం, తర్వాత సండి క్రెడిటర్స్ డిఫైన్ చేసి బిజినెస్ పార్ట్నర్ కంపెనీ కోడ్ డీటెయిల్ ఇచ్చాం, విచ్ ఇస్ రికన్సిలేషన్ అకౌంట్. తర్వాత మిగతా అవుట్ గోయింగ్ పేమెంట్ చూసాం. తర్వాత ఇక్కడ కస్టమర్ ఇన్వాయిస్ అని వస్తుంది, ఇక్కడ ఉంది అకౌంట్స్ పేబుల్. ఓకే, సో ఇవన్నీ చూసాం. చూసిన తర్వాత పార్షియల్ పేమెంట్ చూసాం, తర్వాత రెసిడ్యువల్ పేమెంట్ చూసాం. సార్ ఇది వీడియో కూడా లోడ్ చేసేసాను సార్, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇందాక చూసింది నోటెడ్ ఐటమ్స్ అడ్వాన్స్ పేమెంట్ చూసాం. మీరు ఈ సీక్వెన్స్ ఫాలో అయినా సరిపోతుంది మీకు. ఓకే, ఈ సీక్వెన్స్ ఫాలో అయితే కూడా సరిపోతుంది, జస్ట్ ఈ సీక్వెన్స్. అందుకే నీట్గా రాశాను ఇక్కడ, నో అకౌంటింగ్ ఎంట్రీ రాశాను ఇక్కడ మీకు ఎక్కడ కూడా ఏమి ఉండదు. F-47 కూడా నో అకౌంటింగ్ ఎంట్రీ, నో ఇంపాక్ట్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒకవేళ ఇక్కడ తప్పు ఉంటే చెప్పండి నాకు, ఒకసారి అప్పుడు కరెక్షన్ చేద్దాం. సో ఇది చూసాం సార్, ఇది స్టార్టింగ్లో చూసినట్టున్నా కదా, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఒకసారి చూద్దాం, అకౌంట్ క్రియేట్ చేసింది ఉంటే అది మనం కవర్ చేసినట్టు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జిఎల్ అకౌంటింగ్, సారీ అయింది సార్, అయింది, చేస్తున్నాను సార్ సెంట్రలీ. సో వెండర్స్కి మీద సపోజ్ సార్, ఇప్పుడు డిస్కౌంట్ అనేది వెండర్స్తో ఎటువంటి సినారీలో వస్తుంది డిస్కౌంట్ అనేది చెప్పండి. వెండర్కి డిస్కౌంట్కి ఉన్న లింక్ ఏంటి అంటే, ఐ మీన్ ఏ బిజినెస్ సినారీలో వస్తుంది? సినారీ చెప్పండి అసలు. డిస్కౌంట్ అనే పిక్చర్ డిస్కౌంట్ అనేది ఎందుకు వస్తుంది వెండర్తో మనకి? ఇప్పుడు ఈ టాపిక్లో నేను డిస్కౌంట్ పెట్టాను కదా అకౌంట్స్ పేబుల్లో. సింపుల్ చెప్తాను సార్, వినండి. ఇప్పుడు మీరు వెండర్ అంటాడు మీతోని, సార్ మీరు గిట్ట పేమెంట్ 10 daysలో పేమెంట్ చేశారనుకోండి, మీకు 20% డిస్కౌంట్ ఇస్తాను అంటాడు. అది మనకి ఇన్కమా లేకుంటే లాసా, ఎక్స్పెన్సా?
ఎగ్జాక్ట్లీ. సో అందుకోసం డిస్కౌంట్ రిసీవ్డ్ అనే జీలో అకౌంట్ చేసి మనం మనం పోస్ట్ కూడా చేసి చెక్ చేసాం సార్ ఇది. ఓకే, సో సినారియో చూసాం ఇది ఆల్రెడీ. సో అక్కడ పేమెంట్ టర్మ్స్లో మనం డిస్కౌంట్ మెయింటైన్ చేస్తాం, రైట్. సో ఇది వచ్చేసి సిస్టమ్ స్టక్ అయిందా చూస్తాను సార్, ఒక్క నిమిషం సార్. ఇది